శాంతిపురం మండలం పొన్నెగానిపల్లి గ్రామ పరిధిలోని భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని దుబాయ్ గౌడ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 11 ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడినా తన భూమిని కబ్జా చేయడం దారుణమని పేర్కొన్నారు. అధికారుల వద్దకు వెళ్లినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. రాత్రికి రాత్రే శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు, చక్రపాణి రెడ్డి తదితరులు భూమిని చదును చేశారన్నారు. తమకు చెందిన భూమిని మరొకరికి సుమారు 2 కోట్లకు బేరం పెట్టారని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అయ్యా శ్రీనివాసులు, జడ్పీ శ్రీనివాసులు, కుదేకంతల్లి, శాంతిపురం మండలము, చక్రపాణి రెడ్డి, రాఘవేంద్ర సన్నేగంతల్లి, పరమహంస ఏకానంద అగ్రవాల్ మా ముత్తాతలు కలుపుకోండి. కాంగ్రెస్ వైఎస్ఆర్ అంతే స్టార్టింగ్ ఇంకా ఉన్నాయి. భోజనాలు ఎక్కడ భోజనాలు చేపించింది తిని కూడా వాళ్ళకి కొంచెం మా సన్యాగంపల్లి గ్రామం అది. మా ఇంటి ఆయన దుబాయ్ గౌడు, మేము వైసీపీ నాయకులే. జడ్పీ శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమహంస ఏకానంద డబ్బు తీసుకొని కోట్ల కొద్ది అమ్ముడు పోయేసి చక్రపాణి రెడ్డి, రాఘవ అనే వ్యక్తి 3 మంది చేరి మా భూమిని నైట్కి కబ్జా చేస్తారు. సమయం మొత్తం ఏమీ లేదు, మాకు దావులు లేదు, గేట్లు లేదు, ఏమీ లేదు. 3 నెలలు ఇంకా ఇది మా ఇంటి ఆయన అద్భుత సమయం. ఇది వాళ్ళ తాతలు ముత్తాతలు 100 తరంతరం సమయం. ఇది పాస్బుక్లు సర్వే నెంబర్లతో. నమస్కారము, నా పేరు దుబాయ్ గౌడు, మాది 30 సన్నేగానపల్లి రెవెన్యూ ల్యాండ్లో మా భూమిని శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు, మళ్ళీ తర్వాత ఆయన చక్రపాణి రెడ్డి వచ్చి 101లో పోయి మా భార్య పేరులో ఉండేది 101లో పోయి 9 4 ఎకరాల 31 మొత్తం 11 ఎకరాల చిల్లర కబ్జా చేసినారు. మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు. నేను వైసీపీ నాయకుడిని.